TR9 టీవీ. నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సరస్వతి పూజ. బస్ పాస్ ఛార్జీలను పెంచడం అంటే విద్యార్థులను చదువులకు దూరం చేయడమే. మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలో భూభారతి రెవెన్యూ సర్వీసులు. అర్హత ఉన్న పేదలకు అందని ఇందిరమ్మ ఇండ్ల పథకం. సోషల్ మీడియా మాయాజాలం ప్రమాదకరం. పాఠశాల పునఃప్రారంభం వేళ వినూత్న స్వాగతాలు. చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించిన రాష్ట్ర గవర్నర్. మహిళా డిగ్రీ కళాశాల భవనానికి భూమి పూజ చేసిన తిరుపతి రెడ్డి. ఆయిల్ ఫామ్ తోటలో తొలి గెలల కోత కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి. ఆకెనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభం. రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సరస్వతి పూజా మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని విద్యా అరణ్యపురిలో గల రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సరస్వతి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెయిన్బో స్కూల్ కరెస్పాండెంట్ నరేష్ కుమార్ మాట్లాడుతూ గత 23 సంవత్సరాలుగా విద్యను అందిస్తూ విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాగుండాలని ప్రతి సంవత్సరం కూడా సరస్వతి పూజ మరియు హోమ కార్యక్రమాలు జరిపించి విద్యా బోధన చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో సరస్వతి పూజా కార్యక్రమాలను చేపట్టామన్నారు. ब्रह्मभूर्भुवस्वरं शुभेशुभमुहूर्ते अद्य ब्रह्मणः द्वितीयपदार्थे श्वेतवराहकल्पे वैश्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भागवतस्य अर्धखण्डे विद्यमानस्य रेन्बो विद्यालये प्रभावशक्तिप्रमोत्तरनामधेयस्य विश्वासनामसंवत्सरे उत्तरायणे ग्रीष्मऋतौ ज्येष्ठमासे शुक्लपक्षे द्वितीयायां वासरावासरस्तु अद्य वासरा भगवाद्रे भगवाद्रे भगकर्ण एवं गुण विशिष्टायाम् अस्यां मधुजमानस्य धर्म तकमोक्ष चतुर्विध प्रतिमा श्रीमतः अनिन्दनुष्कोत्रोद्भोस्याननिष्कमनं देस्य अपन्नं धर्मस्यस्मिन् दम्पत्योः पुत्रिका तीनकुमारी हरिमानस्य पुत्रः विलवनं देस्य अस्माकं सहकुटुम्बानां రెయిన్బో విద్యాలయం 23వ సంవత్సరం పాఠశాల పునఃప్రారంభం రోజు సరస్వతి హోమం మరియు పూజా కార్యక్రమం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 18వ SSC బ్యాచ్ పిల్లలతోటి మరియు అందరి టీచర్ల సమక్షం లోపల సరస్వతి పూజా కార్యక్రమం మరియు హోమ కార్యక్రమాన్ని నిర్వహించుకొని పాఠశాల పునఃప్రారంభాన్ని స్వాగతిస్తూ పిల్లలు చదువు లోపల ఉన్నత స్థానాన్ని పొందాలని మరియు వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలని రెయిన్బో విద్యాలయం మొదటి నుంచి గత 22 సంవత్సరాల నుంచి ఒక ఆనవాయితీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పాఠశాలను ప్రారంభిస్తూ ఉంటాం. అదేవిధంగా వాళ్ళకందరికీ భోజన కార్యక్రమాలు కూడా పిల్లల్ని ఈరోజు అందరికి సకుటుంబ సమేతంగా ఉన్నట్టుగా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరం ఈ పూజా ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పిల్లలందరికీ ఉండాలి, వాళ్ళ ఉన్నత స్థితిలో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నూతన విద్యా సంవత్సరాన్ని పేరెంట్స్ అందరి సపోర్ట్ తోటి మరి పిల్లలు మంచిగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు పెరుమల్ల సతీష్ మాట్లాడుతూ బస్ పాస్ ఛార్జీలను పెంచడం అంటే పేద విద్యార్థులను చదువులకు దూరం చేయడమే అని పేర్కొన్నారు. పాలకీడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు పెరుమల్ల సతీష్ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక పక్క ఫ్రీ బస్సు ఇస్తున్నామని చెప్పి మరో పక్క విపరీతమైన బస్సు ఛార్జీలను పెంచడం చాలా దుర్మార్గమన్నారు. విద్యార్థులు చదువుకోవడానికి పాఠశాలలకు కళాశాలలకు వెళ్లే సమయంలో ఇప్పుడు విద్యార్థులు బస్ పాస్ ఛార్జీలు పెంచడం చాలా దుర్మార్గమని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్ పేరుతోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు సామాన్య ప్రజల కష్టాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఆర్టీసీ ఎండీ సజ్జనర్ బస్ పాస్ ఛార్జీలను పెంచే నిర్ణయం ఏదైతే ఉందో తిరిగి వెంటనే ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొండల్ నాగేశ్వరరావు, హరినాయక్, రమేష్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. ఫ్రీ బస్ పేరుతోటి సామాన్య ప్రజలను
చాలా దారుణంగా దోచుకుంటుంది అనేది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో అంటున్నారు. ఎందుకంటే ఈ ఫ్రీ బస్సును ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము అమలు చేసినామని ఒక్క పథకం గురించి చెప్పుకుంటూ ఒక్కొక్క రూట్లో 3 బస్సులకి జనాల సరిపడ జనాన్ని ఒక్కటే బస్సులో ఎక్కించి నానా ఇబ్బందులు పెడుతున్నారు. అదేవిధంగా ఆర్డినరీ బస్సులు మన ఎక్స్ప్రెస్ బస్సులను తగ్గించి డీలాక్స్ బస్సులు సూపర్ లగ్జరీ బస్సులను పెంచి వాళ్ళ పరిధికి మించి ఛార్జీలను వేయడం అనేది చాలా దుర్మార్గం. మొన్ననే నేను మిర్యాలగూడ నుంచి నేరేడ్చర్ల వరకు డీలాక్స్ బస్ ఎక్కి రావడం జరిగింది. మిర్యాలగూడెం నుంచి నేరేడ్చర్లకి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిర్యాలగూడ నుంచి నేరేడ్చర్లకి డీలాక్స్ బస్సులో 70 రూపాయల ఛార్జీ వసూలు చేయడం జరిగింది. మిత్రులారా, సామాన్యులకు అసలు ఆ డీలాక్స్ కానీ సూపర్ లగ్జరీ కానీ అవసరం లేదు. మీరు ఎక్స్ప్రెస్ బస్సులనే నడిపిస్తే మేము అందరం తక్కువ ఛార్జీతో ఎక్స్ప్రెస్ బస్సులనే పోతాం. అదేవిధంగా ఇప్పుడు స్కూళ్ళు, కాలేజీలు, పాఠశాలలు తెరుచుకునే టైంలో మొన్ననే ఈ కాంగ్రెస్ గవర్నమెంటు బస్ పాస్ ఛార్జీలను కూడా పెంచడం జరిగింది. బస్ టికెట్లతో పాటు బస్ పాస్ ఛార్జీలను కూడా పెంచడం అనేది చాలా దుర్మార్గం. పేద విద్యార్థులు, పేద ప్రజలు ఆర్టీసీ బస్సులలో వెళ్ళి అప్ అండ్ డౌన్ చేసుకుంటూ పాఠశాలలకు, కళాశాలలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులకు ఈ ఆర్టీసీ ప్రభుత్వం ఒక గుదిబండలా మారింది ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ఆర్టీసీ బస్సుల పేరుతో. కాబట్టి మీరు ఈ ఫ్రీ బస్సును అమలు చేయకపోయినా పర్లేదు, కానీ బస్ ఛార్జీలను వెంటనే తగ్గించి సామాన్యులకు మీరు మంచి చేయాలి. ఆర్టీసీ ఎండి సర్జనర్ గారిని కూడా మేము కోరుకునేది ఒక్కటే, మీరు అసలు ఎన్ని ఎక్స్ప్రెస్ బస్సులు నడుపుతుర్రు, ఎన్ని పల్లె వెలుగులు నడుపుతుర్రు, ఎన్ని డిలాక్సులు నడుపుతుర్రు, ఎన్ని సూపర్ లగ్జరీ బస్సులు నడుపుతుర్రు అనేది మీరు అధికారికంగా ఒక ప్రకటన ఇవ్వండి అని మేము ఆర్టీసీ ఎండి సర్జనర్ సార్ని కూడా కోరుకుంటున్నాం. మీరు ఫ్రీ బస్ పేరుతోటి ఈ పేద ప్రజలను దగా చేయడం అనేది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు. మీరు తప్పకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు. బస్ ఛార్జీలను పెంచి వాళ్ళ చదువులకు దూరం చేయకుండా ఉండాలి. పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశాలు లేకుండా మీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఏదైతే పెంచుతున్న బస్ ఛార్జీలు, ఆ ఆర్టీసీ బస్ ఛార్జీలు, బస్ పాస్ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో వెంటనే తగ్గించే వరకు మా బీఆర్ఎస్ పార్టీ నుండి తప్పకుండా పోరాటాలు జరుగుతాయని కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్నాం. మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చినటువంటి భూభారతి రెవెన్యూ సదస్సులు విజయవంతంగా సాగుతున్నాయి. మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూభారతి రెవెన్యూ సర్వీసులు విజయవంతంగా కొనసాగుతున్నాయని మెదక్ ఆర్డీఓ రమాదేవి తెలిపారు. రామాయంపేట మండలం దామరు చెరువు గ్రామంలో నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సులు ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూభారతిపై రైతులకు అవగాహన కల్పించారు. అసైన్డ్ భూములు కొనుగోలు చేస్తే పట్టా భూములుగా మారవని, ఎవరు అసైన్డ్ భూములు కొనడం, అమ్మడం చేయవద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు సాదా బైనామాలు కొనుగోలు చేసిన భూమికి పట్టా పుస్తకాలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. 9 రోజుల పాటు నిర్వహించిన రెవెన్యూ సదస్సులో 7,872 దరఖాస్తులు అందించారని, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజనీ కుమారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహమ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన వారి పేర్లను జాబితా నుండి తొలగించడం అత్యంత బాధాకరమని పేర్కొంటున్నారు బాధితులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని చింతగూడ కోయభాగు గ్రామానికి చెందిన జోహ్నాబీ గూడ మహంకాళి పేదరికంలో బ్రతుకుతున్నారు. ఇల్లు అనే చిన్న కోరిక మాత్రం అధికారుల కఠిన హృదయాల్లో తలుపులు తట్టడం మాత్రం విఫలమైంది. ఆధార్ ఉంది, ఓటర్ ఐడి ఉంది, పేదరిక రేఖ కింద జీవిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకన్నిటికీ అనుగుణంగా దరఖాస్తు చేశారు. అయినా వచ్చిన సమాధానం మీ పేరు జాబితాలో లేదు. ఇది సమాధానమా లేక శాపవాక్యమా? అందరూ ఆ మాటను మర్చిపోతారు. కానీ జోహ్నబీ గూడ మహంకాళి మాత్రం ప్రతి రాత్రి నిద్రలో ఆ పదాలని వినిపిస్తూ గడుపుతున్నారు. ఏ ఆధారాలు లేకుండా జాబితా నుండి వారి పేరును ఎవరు, ఎప్పుడు, ఎందుకు తొలగించారు? మండల కమిటీ సమావేశం జరగకుండానే జాబితాలో మార్పులు ఎలా జరిగాయని ఆమె ప్రశ్నిస్తోంది. ఎవరి ఒత్తిడితో ఈ అన్యాయం జరిగింది? ఈ ప్రశ్నలు ఒక్క జోహ్నబీ గూడ మహంకాళికే కాదు, లక్షలాది పేదల హృదయాల్లో నిత్యం ఎగిసిపడుతున్న న్యాయబద్ధమైన ఆవేదనలు. కావున ప్రభుత్వం
అసలైన నిరుపేదలను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇండ్లను అందజేయాలని ఈ సందర్భంగా కోరుతున్నారు. అధికారుల ఒత్తిడితోనో రాజకీయ నాయకుల పలుకుబడితోనో ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లను కేటాయించకుండా నిరుపేదలుగా ఉన్నటువంటి వారు, పూరి గుడిసెల్లో జీవిస్తున్నటువంటి వారు, ఇల్లు లేక నానా అవస్థలు పడుతున్నటువంటి వారు ఎంతో మంది కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నారు. వారిని గుర్తించి వారికి తగు న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా వారు కోరుకుంటున్నారు. నమస్కారం సార్, నాది ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా కోయవాగు చింతగూడ కాగజ్ నగర్. నా పేరు జోష్మాబి. నేను ఇంద్రమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా. అందులో నా పేరు వచ్చింది. 43 మందిలో నా లిస్టు పేరు వచ్చింది. అందులో గ్రామ పంచాయతీలో అక్కడ అతికించారు బోర్డు మీద. మొన్న వచ్చిన పత్రాలలో 25 మంది పేర్లు వచ్చినాయంటే మేము అక్కడికి వెళ్తే నీ పేరు రానే లేదు, నీ పేరు అక్కడ కలెక్టర్కు పంపితే కలెక్టర్ నుండి నీ పేరు రాలేదంటే బోర్డు మీద అతికించింది కదా మేడం, మా పేరు ఎందుకు లేదంటుందంటే లేదమ్మా నీ పేరు లేనే లేదని ఆమె నిర్లక్ష్యం చేసింది మా సెక్రటరీ మేడం. ఎన్నిసార్లు నిలదీసి అడిగినా కూడా అసలు నీ పేరే లేదంటుంది. బోర్డు మీద చూస్తేనేమో పేరు ఉంది, లిస్టులలోనేమో వాళ్ళు ఇచ్చే పత్రాలల్లో వచ్చి వైట్ పేపర్ మీదనేమో పేర్లు రాసుకొని వచ్చి వాళ్ళ పేర్లు చదివి వాళ్ళకి ఇస్తుండ్రు. మళ్ళీ వాళ్ళకి చూస్తే ఒక్కొక్కరికి మొత్తం బిల్డింగ్లు ఉన్న వాళ్ళే ఉన్నారు. నా భర్త క్యాన్సర్తో చనిపోయాడు. 3 సంవత్సరాలు అవుతుంది మా భర్త చనిపోయి. నా పెళ్ళై 15 సంవత్సరాలు అవుతుంది. నాకు ఇక్కడ ల్యాండ్ ఉంది కానీ కట్టుకోవడానికి స్తోమత లేదు. క్యాన్సర్తోనే అప్పులలో కూడుకుపోయి ఉన్నా. నాకు 2 బాబులు ఉన్నారు, 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు. వాళ్ళని పోషించుకోవడమే కష్టం. ఇంకా ఇల్లు కట్టుకునే స్తోమత ఎక్కడ ఉంది? ఎవరిని ఎంపీడీఓ ఆఫీస్ గారికి అక్కడికి కూడా పోతే అక్కడ కూడా ఏం పట్టించుకోవట్లేదు. ఎంపీడీఓ గారు కూడా లేకుండే, కలెక్టర్ ఆఫీస్కి పోతే కలెక్టర్ గారు కూడా లేకుండే. మాకు న్యాయం ఎలా జరుగుతుంది? ఇంద్రమ్మ పథకం ఏమో ఇది ఏంది భర్తలు లేని వాళ్లకు నిరుపేదలకే అని అన్నారు. నిరుపేదలకైతే న్యాయం అస్సలు జరగడం లేదు. ఉన్న వాళ్ళకి ఇండ్లు వస్తున్నాయి, మరి లేని వాళ్ళం మాలాంటి వాళ్ళు పేద వాళ్ళకి న్యాయం జరిగేది ఎప్పుడు? ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. కొమరం భీం జిల్లా రాజనగర్ మండల్ కోయవాగు చింతగూడ నా దగ్గర మాంకాలి. ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు పెట్టుకున్నారా? ఇల్లు కోసం దరఖాస్తు పెట్టుకుంటే రాకుండా చేసిండు. వచ్చిన ఇండ్లను ఎవరు చేసారు? రాకుండా చేసిండు లీడర్లు చేసిండ్రు. మమ్మల్ని వర్షంలో ఎండలా ఇట్లనే ఉంచాలని అనుకుంటున్నారు. వాళ్ళకి మేము ఏం పాపం చేసినామో జనాలను అందరిని వచ్చి అడగని. అంటే గరీబులకు ఇందిరమ్మ ఇల్లు వస్తలేవా? గరీబుళ్ళకి ఇయ్యరు కావచ్చు, వాళ్ళు అంటే అన్ని ఉన్నోళ్ళకి వస్తున్నాయా? వాళ్ళకి వస్తాయి కావచ్చు. ఉన్నోళ్ళే ఇట్లా చేస్తాను. గరీబుళ్ళని ఇట్లనే కావాలనుకుంటారు కావచ్చు. గుడిసెల పడి మీరు ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకున్నారా? పెట్టుకున్నాం. ఎన్నిసార్లు పెట్టుకున్నారు దరఖాస్తు? ఒకసారి పెట్టుకుంటే రాలేదు, ఈ 2వ సారి వచ్చిందైతే ఇట్లా చేసేసి. అధికారులు అడిగితే ఏమంటారు మరి? అధికారులను అడగలేదు, మేము అక్కడికి వెళ్ళినాము, అక్కడనే అడిగినాము. అడిగితే ఏమన్నారు? సరే మేము పిలిపిస్తామమ్మా అని అన్నారు. ఎవరిని అడిగారు? సోమవారం ఎవరిని అడిగారు? కలెక్టర్ ఆఫీస్కి పోతే, ఎంపీ ఆఫీస్కి పోతే మేము ఎంపీ ఆఫీస్కి పంపిస్తాం మీ దరఖాస్తు అన్నారు. మీకు వర్షాకాలం ఇబ్బంది అనిపిస్తలే మరి? వర్షాకాలం బాగొచ్చినా వాన పడ్డా ఏం పడ్డా మేము ఇంట్లోనే కావాలనుకుంటాను. చింతగూడెం లీడర్ మరి ఎట్లా ఉంటారమ్మా మరి ఇంట్లో? అదే వాళ్ళ కళ్ళు కనిపిస్తలేము బిల్డింగ్ చూసి. వాళ్ళకు అంటే మీరు ఏ రకంగా బాధపడతారు ఇంట్లో ఉండి? ఇంట్లో ఉండి మమ్మల్ని పాములు కొట్టినా మేము చచ్చిపోయినా వాళ్ళ పేరే. వర్షాకాలంలో పాములు కానీ విష సర్పాలు కానీ మన లోపలికి వస్తాయా? వస్తాయి. వచ్చినప్పుడు మీరు ఎట్లా మరి భయం అనిపిస్తలే మీకు? మరి భయం అనిపిస్తుంది అంటే మేము చచ్చినా బతికినా మాకు ఇల్లే లేదు. అది చెట్టు ఉంటుంది కానీ చెట్టుకోక నీడు ఉంటుంది కానీ మాకు పనులే పాటలే. మేము ఈ వయసులో కష్టపడి ఇల్లు కడతామా? వాళ్ళు ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని. మరి మీ జీవితం ఎట్లా గడుస్తుందమ్మా? ఇట్లనే ఉంటున్నాం. ఎట్లా గడుస్తుంది అంటే చచ్చినా బతికినా ఎక్కడికి పోతాం? కిరాయికి పోయినా డబ్బులు కట్టాలి, 2000 3000 మా దగ్గర ఎక్కడ ఉన్నాయి? అయితే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు నివసిస్తున్నారు ఇంట్లో? 80 సంవత్సరాలు అవుతుంది. జాగా కూడా ఉన్నది, ఖాళీ జాగా వాళ్ళు ఇవ్వాలనుకుంటే. మరి ఇప్పుడు మీరు అధికారులు ఏం కోరుకుంటారు? మాకు ఇల్లు ఇవ్వాలి, మేము ఇల్లు కట్టుకుంటామని కోరుకుంటున్నాం. అధికారులు లీడర్లు మాకు ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేము ఇళ్ళనే చచ్చిపోవాలనుకుంటే వాళ్ళ 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 పేరే. ఇక మేము చచ్చిపోయినా బతికినా కానీ లీడర్ల పేరే. నాకైతే చావాలనిపించింది. సోషల్ మీడియా మాయాజాలం ప్రమాదకరంగా మారింది. చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న నిపుణులు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కబలిస్తున్న మాయాజాలం సోషల్ మీడియా.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పుట్టి మండలంలోని బెంగాలీ క్యాంపులో ఒక సైబర్ నేరస్తుడు చిన్నారులతో సంబంధించిన అశ్లీల చిత్రాలను సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేస్తున్న దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో అద్భుతంగా వ్యవహరించి వెంటనే సిర్పుట్టి పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడిని అరెస్టు చేయడంలో పోలీసులు విజయం సాధించారు. 2024 నుండి ఈ నిందితుడు అలోక్ బాలా ఇంటర్నెట్ ద్వారా బాలలతో సంబంధిత అశ్లీల చిత్రాలను చూశాడు. తాను మాత్రమే వీక్షించడమే కాదు, వాటిని షేర్ చేసి ఇతరులకు కూడా పంపడం ద్వారా తీవ్ర నేరానికి పాల్పడ్డారు. విచారకరం ఏమిటంటే ఇతను గతంలోనూ ఇదే రకమైన నేరానికి పాల్పడి అరెస్ట్ అయ్యాడు. అయినా మార్పు లేకుండా మళ్ళీ అదే దారుణాన్ని కొనసాగించడం మనం ఎదుర్కొంటున్న మానవతా సంక్షోభాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఈ కేసును దృష్టిలో పెట్టుకొని జిల్లా ఎస్పీ ఆదేశాలతో సిఐ ముత్యం రమేష్, సిర్పూర్ ఎస్ఐ కమలాకర్ ఆధ్వర్యంలో నిందితుడిని అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరుపరచగా జ్యుడిషియల్ కస్టడీ విధించబడింది. అతనిపై సెక్షన్ 67 ఐటీ చట్టం, ఫోక్సో చట్టంలోని సెక్షన్ 14 కింద కేసులు నమోదు చేశారు. ఈ సంఘటన మన ఊర్లో మన మధ్యనే జరిగింది. చిన్నారుల భద్రతపై ముప్పు ఇప్పుడు పెద్ద పట్టణాల్లో కాదు, పల్లెటూర్లలో కూడా ఉన్నది. ప్రతి తల్లిదండ్రికి, గురువుకి, పౌరుడికి ఇది హెచ్చరిక. ఇంట్లో పిల్లలు మొబైల్లో గేమ్ ఆడుతున్నారని అనుకుంటే వాస్తవంగా వాళ్ళు ఏం చూస్తున్నారో తెలుసుకోవడం అవసరం. చిన్నారుల అమాయకత్వాన్ని తమ స్వార్థ లక్ష్యాల కోసం దుర్వినియోగం చేస్తున్న నరరూప రాక్షసులు ఇంటర్నెట్ పుటాలలో తిరుగుతున్నారంటే ఎంత భయంకరంగా ఉందో ఆలోచించండి. సాంకేతికంగా తెలుసుకోవాలి. స్మార్ట్ ఫోన్ వాడకాన్ని ఎప్పటికైనా మానవీయ నియంత్రణలో పెట్టాలి. పిల్లలపై కంటి పదును పెట్టాలి. వాళ్ళ మొబైల్ వాడకాన్ని, వారి ప్రవర్తనలో మార్పులను తక్షణమే గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాధించగలిగే మౌనం కాదు, స్పందించాల్సిన సమయం ఇది. అసభ్యకరమైన విషయాలను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. పాఠశాలల్లో చైతన్య కార్యక్రమాలు, పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఇంటర్నెట్ వినియోగ రహితులు నేర్పించాలి. సైబర్ హెల్ప్ లైన్ నెంబర్లు తెలియచేయాలి. ఎమర్జెన్సీ చిన్నారులపై లైంగిక అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై చట్టం అత్యంత గట్టిగా నిలుస్తోంది. ఫోక్సో చట్టం ప్రకారం ఈ కేసులలో జీవిత ఖైదు వరకు శిక్షలు పడే అవకాశం ఉంది. దురుద్దేశంతో బాలలపై అశ్లీలతను ప్రోత్సహించే ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి ఇది ఒక హెచ్చరికగా నిలవాలి. వార్తల్లో చిన్న విరామం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం. తార్నాక శ్రీ చైతన్య స్కూల్లో పాఠశాల ప్రారంభోత్సవం కావడంతో విద్యార్థులకు కొత్తదనంతో స్వాగతం పలికారు. వేసవి సెలవులు అయిపోయిన తర్వాత న్యూ అకాడమిక్ ఇయర్ కోసం విద్యార్థులు హుషారుగా స్కూలుకు వచ్చారు. శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం కూడా విద్యార్థులకు నూతన ఉత్తేజం కల్పించేలా తార్నాక శ్రీ చైతన్య స్కూల్లో మామిడి తోరణాలు, బెలూన్లు ఏర్పాటు చేసి ముగ్గులు వేసి అలంకరణ చేయడంతో విద్యార్థులకు కొత్తదనంతో పాటు ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు తమ స్కూలుకు మొదటి రోజు రావడంతోనే నూతనంగా స్కూలు కనిపించడంతో పరిసరాలను
వింతగా చూస్తూ ఆశ్చర్యపోతూ స్కూల్లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా జోన్ ఏజీఎం నూర్ మహమ్మద్ అలీ మాట్లాడుతూ ఎగువ తరగతిలో అడుగు పెడుతున్న విద్యార్థులకు, నూతనంగా చేరిన నర్సరీ చిన్నారులకు కొత్తదనం కనిపించేలా, ఆహ్లాదకరంగా ఉండేలా పలు ఏర్పాట్లు చేసి వచ్చిన విద్యార్థులకు స్వాగతం పలికేలా కార్యక్రమం చేపట్టామన్నారు. స్కూలు పరిసరాలను అందంగా అలంకరించిన సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ ప్రశాంతి, డీన్ సృజన్తో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు. భూధాన్ పోచంపల్లి టూరిజం పార్కులో చేనేత కార్మికులతో వారి సమస్యలపై ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు గవర్నర్. యాదాద్రి భువనగిరి జిల్లా భూధాన్ పోచంపల్లి టూరిజం పార్కులో చేనేత వస్త్రాల తయారీ విధానాలను, చేనేత కార్మికుల ఇండ్లకు వెళ్లి చేనేత మగ్గాలు, వారి జీవన శైలిని పరిశీలించి చేనేత కార్మికుల సమస్యలపై ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. జిష్ణుదేవ్ వర్మతో పాటు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. ఏమైందంటే కొన్ని coverage of phone madam you are supposed to move into power yes so we have a dish mark yeah absolutely I'm not focusing on the mystery or the quality of next so they use it for their social consumption marriage education only 90 crores yes 90 crores around 160 and the entire state 270 crores only they give 90 crores almost one third of we was company purchase 30 crores so this అంటే మన ఓన్ it's not there in other states or other countries this purpose to enable social consumption distress needs of the neighbors on their factory and so we give it across the board. కొస్గిలో 6 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మహిళా డిగ్రీ కళాశాల భవనానికి భూమి పూజ చేసిన కొడంగల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి. నారాయణపేట జిల్లా కొస్గి మున్సిపాలిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు, కొడంగల్ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి, ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి, ప్రభుత్వ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి కొస్గిలో 6 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మహిళా డిగ్రీ కళాశాల భవనానికి భూమి పూజ చేశారు. అనంతరం ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో 15 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న భవనానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, నారాయణపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ వర్ల విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు నాగులపల్లి నరేందర్, కృష్ణప్ప, పిఎస్సిఎస్ చైర్మన్ భీమ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంగళమహానీరాంజన దీపం సమర్పయామి. మంగళం కౌసరేంద్ర చక్రవర్తినోజాయ సార్భూమాయ మంగళం వేదోక్త మంగళత్తి శ్రీ సన్మంగళాని భవంతు. ఆదౌతాభ్యో నమః నర్తార్థం ప్రార్థనమస్కారాన్ సమర్పయామి. ఓం తంగతేనః అగ్నిరచిర్వాచ్యోజో శ్రీమాన్ భవ బ్రహ్మహిరాద్భవ ఆయురాద్భూముక్స్లే పుణ్యస్మాన్ మానే ప్రమోదమానహే అభిమన్యమానే పుత్రైః చ పౌత్రైః చ వర్ధతాం దీర్ఘమాయుః ధనం ధాన్యం పశుబలపుత్రం మతశాంతిం ప్రయచ్చమహే ప్రదానం తుభ్యమాం సంప్రద్ధే నమః ఆదౌతాభ్యో నమః నర్తార్థం ఓం ప్రథమాయ స్థానదేవతా
గోపాలపూర్ గ్రామంలో మాజీ ఎంపీపీ రైతు బాలమల్లు ఆయిల్ ఫామ్ తోటలో తొలి గెలల కోత కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నారాయణరావుపేట మండలంలోని గోపాలపూర్ గ్రామంలో మాజీ ఎంపీపీ రైతు బాలమల్లు ఆయిల్ ఫామ్ తోటలో తొలి గెలల కోత కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ పనికి సత్ఫలితమే వచ్చినప్పుడే నిజమైన సంతృప్తి సార్థకత అన్నారు. సిద్దిపేట రైతుల్లో నమ్మకం, స్థిరమైన ఆదాయం కొరకే ఆయిల్ ఫామ్ సాగు అన్నారు. కండ్ల ముందు రైతుల ఫలితాలు అనుభవిస్తుంటే ఒకవైపు సంతోషం కలుగుతుందని, మరోవైపు నా కల నిజమైందని పేర్కొన్నారు హరీష్ రావు. ఆయిల్ ఫామ్ డోకా లేని పంట. భారతదేశంలో ఎక్కడ లేని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని నర్మీటలో 350 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. ఆయిల్ ఫామ్ పంటకు రాళ్ల వనభారం, చీడపీడల బాధ లేదు. అశ్వారావుపేటలో రైతుల తరహాలో సిద్దిపేట రైతులు అభివృద్ధి చెందాలని నా కోరిక అని సూచించారు. ఈ పంటకు చాలా సబ్సిడీలు ఉన్నాయన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పంట సుమారు 30 ఏళ్ల వరకు ఉంటుంది. రాను రాను ఆదాయం కూడా పెరుగుతుంది. ఆయిల్ ఫామ్ సాగు వల్ల స్థిరమైన ఆదాయం వస్తుందన్నారు. ఆయిల్ ఫామ్ సాగు వల్ల ఉద్యోగి జీవితం తరహాలో 30 ఏళ్ల పాటు ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. కేంద్రం ఏడాదిలో 1,00,000 కోట్ల నూనె గింజలను ఇతర దేశాల నుండి కొనుగోలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ వచ్చాక ఆయిల్ ఫామ్ పంటను పట్టించుకోవడం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే సాగు. ఆకినపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పునర్ప్రారంభమైంది. విద్యార్థులకు ఘన స్వాగతం పలికిన ఉపాధ్యాయులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని ఆకినపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పునర్ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు ఇచ్చినటువంటి వేసవి సెలవులను ముగించుకొని పాఠశాలలను తెరిచారు. ఇందులో భాగంగా పాఠశాలలో రంగురంగుల ముగ్గులు వేసి, మామిడి తోరణాలతో అలంకరించి, పిల్లల నుదుటిన బొట్టు పెట్టి, అక్షంతలు చల్లి, పుష్పగుచ్చాలను చేతికి అందించి విద్యార్థులను ఆహ్లాదకరంగా పాఠశాలకు ఆహ్వానించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం అనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు జర్రిపోతుల రాజేశ్వరి మాట్లాడారు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా నేడు పాఠశాలకు వచ్చినటువంటి నూతన గ్రీన్ కలర్ బోర్డులను చైర్మన్ తోకల వనిత రిబ్బన్ కట్ చేసి ప్రారంభించినట్లు తెలిపారు. మరియు ప్రభుత్వ బడులలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఉచిత యూనిఫామ్ మరియు ఉచిత పాఠ్య పుస్తకాలు పిల్లలకు ఇవ్వడం జరిగిందన్నారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు తెలియజేశారు. ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులు నైతిక విలువలతో పాటు మనోధైర్యంతో మంచి విద్యా బుద్ధులతో కూడిన చదువును పొందగలరని సూచించారు. ప్రభుత్వ బడులలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు గవర్నమెంట్ బడిలో చదువుకున్న వారేనని, ఎంతో నైపుణ్యంతో ఉద్యోగంలోకి వచ్చారని, పిల్లల పట్ల స్నేహభావంతో ఒత్తిడి లేని చదువును బోధిస్తారని తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు మొగ్గు చూపకుండా ప్రభుత్వ బడులలో విద్యార్థులను చేర్పించి వారికి మంచి విద్యాబుద్ధులను అందించే విధంగా సహకరించాలని తల్లిదండ్రులను ప్రధాన ఉపాధ్యాయురాలు కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కె జ్యోతి, ఏ సునీల్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ తోకల వనిత, అంగన్వాడీ టీచర్ పద్మ తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.